హాయ్! ఈ వీడియోలో మనం చాట్ జీపీటీ అలాగే గూగుల్ బార్డ్ జెమినీ అంటున్నాం కదా! జెమినీ గురించి, చాట్ జీపీటీ గురించి చూద్దాము. ఈ 2 కూడా జనరేటివ్ ఏఐ టూల్స్. సో, ఈ 2 కూడా మెయిన్ పర్పస్ టెక్స్ట్ జనరేషన్ పర్పస్ ఈ 2 టూల్స్‌ని యూజ్ చేస్తాము. ఇవి ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతూ ఉంటాయి. యాక్చువల్‌గా చాట్ జీపీటీ వచ్చేసేసి 2021 వరకు ఉన్న డేటాను మాత్రమే తీసుకుంటుంది. అంటే 2021 వరకు మనకి వరల్డ్ వైడ్ ఏ విషయాలైతే జరిగినాయో అవన్నీ కూడా చాట్ జీపీటీకి తెలుసు. తర్వాత నుంచి అయితే ఆ డేటాని ఈ చాట్ జీపీటీకి ఇంకా వీళ్ళు ఫీడ్ చేయలేదు. ఓకే. గూగుల్ బార్డ్ అయితే గూగుల్ జెమినీ అయితే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. అలాగే చాట్ జీపీటీని వచ్చేసి ఓపెన్ ఏఐ కంపెనీ డెవలప్ చేసింది. ఇది చాట్ జీపీటీ 1 అనే 2018లో రిలీజ్ చేశారు. అలాగే చాట్ జీపీటీ 3ని మనకు 2022లో డెవలప్ చేశారు. సో, చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ కంపెనీ డెవలప్ చేసింది కానీ మెయిన్ ఇన్వెస్టర్ వచ్చేసి గూగుల్ వాళ్ళు. అందుకని గూగుల్ చాలా ప్రొడక్ట్స్‌లో ఈ చాట్ జీపీటీ ఉంటుంది మనకి. అలాగే చాట్ జీపీటీ 3ని 578 జీబీ ఆఫ్ టెక్స్ట్ డేటా తోటి ట్రైన్ చేశారు. 570 జీబీ టెక్స్ట్ డేటా అంటే వరల్డ్ వైడ్‌లో ఉన్న మొత్తం డేటా. అంటే వికీపీడియా వెబ్సైట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కంపెనీ వెబ్సైట్ అవ్వచ్చు, లేకపోతే W3 స్కూల్స్ లాంటి ఇన్ఫర్మేటివ్ వెబ్సైట్స్ కావచ్చు. అసలు వరల్డ్ వైడ్ వెబ్‌లో ఏదైతే టెక్స్ట్ డేటా ఉందో ఆ టెక్స్ట్ డేటా మొత్తాన్ని దాన్ని అప్ టు 2021 వరకు అంటే సారీ అలా చెప్పకూడదు. ఎందుకంటే చాట్ జీపీటీ 3 వరకే మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. చాట్ జీపీటీ 4కి ఎంత డేటా తోటి ట్రైన్ చేశారంటే అంటే ఒక 50 జీబీలో 60 జీబీ టెక్స్ట్ డేటాను ఎక్కువ అయి ఉండొచ్చు మేబీ అంతవరకే. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి చాట్ జీపీటీకి ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి స్టేట్ఫుల్ అనమాట. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ సో మీకు చాట్ జీపీటీ అకౌంట్ లేకపోతే గూగుల్లో చాట్ జీపీటీ అని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది, లింక్ వస్తుంది. దాన్ని మీ జీమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వడం. క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఓకే. సో ఇక్కడ వాట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి అడగగానే మనకి ఆన్సర్ వచ్చింది. అదే వాట్ ఈజ్ హూ ఈజ్ ఫస్ట్ ప్రెసిడెంట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం వాట్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అడిగినప్పుడు ఇది క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇస్ న్యూఢిల్లీ అని చెప్పింది. సో మనం దేని గురించి అడుగుతున్నాము అనేది చాట్ జీపీటీకి తెలిసిపోయింది. ఓకే. ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు ఓ టాపిక్ గురించి. సో మళ్ళీ ఆ టాపిక్ అసలు ఏ టాపిక్ అనేది మనం పక్కన తనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ చాట్ జీపీటీ మిగతా చాట్ బాట్లు చూడండి, మీరు ఏదైనా ఒక డేటాని అడిగారు అనుకోండి, అది ఆన్సర్ ఇస్తుంది. మళ్ళీ స్టేట్లెస్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొత్త ఆన్సర్ అడిగేటప్పుడు మళ్ళీ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అడిగాము. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగినప్పుడు హూ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ అని అడిగినప్పుడు దానికి అర్థం కాదు. ఏమని కంపల్సరీ హూ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి కంపల్సరీగా మనం టైప్ చేయాలి. కానీ ఇక్కడ చాట్ జీపీటీ ఈ జనరేటివ్ ఏఐ టూల్స్లో మనం దేని గురించి అయితే స్టేట్ఫుల్ అనమాట. మనం ప్రీవియస్గా అడిగిన ఆన్సర్ క్వశ్చన్ గుర్తుపెట్టుకుని తర్వాత ఆన్సర్ ఇస్తుంది. ఫస్ట్ ప్రెసిడెంట్ అని చెప్పి సెట్ చేశాను. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే. సో ఈ విధంగా మనకి చాట్ జీపీటీ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ నాకు రైట్ ఫ్యాక్టోరియల్ ఇన్ ఓకే రైట్ ఏ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ ఇన్ సి అని చెప్పి టైప్ చేసి మనకి సిలో ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ ఇచ్చింది. సో ఇన్ పైథాన్ అని టైప్ చేసి అంటే ఇక్కడ సి లాంగ్వేజ్ ఈ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అని మళ్ళీ మనం అడగాల్సిన అవసరం లేదు. రైట్. ఈ విధంగా మనం జనరేటివ్ ఏఐలో చాట్ జీపీటీ టూల్ని యూజ్ చేసుకోవచ్చు. సో జీపీటీ అంటే
జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అడుగుదాం. నేను హూ ఈజ్ చీఫ్ తెలంగాణ చూసారా, అప్ టు జనవరి 2022 వరకు ఉన్న మ్యాటర్ని ఇది తీసుకోగలుగుతుంది. సో కె చంద్రశేఖర్ అప్ టు 2000 జనవరి 22 వరకు కె చంద్రశేఖరరావు గారు ఉన్నారని చెప్తుంది. ఇప్పుడున్న ప్రెసిడెంట్ని చెప్పలేకపోతుంది. అదే మనం ఇక్కడ చూడండి, జెమినై చూసుకున్నట్టయితే ఇది ఇంకా అప్డేట్ కాలేదు కూడా. ఇది కూడా ఇంకా అప్డేట్ కాలేదు. గూగుల్ బాట్ కూడా అప్డేట్ కాలేదు. చంద్రశేఖరరావుని చూపిస్తుంది. ఇందులో మళ్ళీ క్వశ్చన్ అడుగుతుంది. అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అని చెప్తుంది కదా, అందుకని So, would you able to provide a name of current Chief Minister of Telangana? Okay. So, Yanamola Hemant Reddy. ఓకే, మనం ఇచ్చాము. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అప్డేట్ అయిపోవాలి, ఇది అప్డేట్ అవ్వలేదు. ఇంకా కొన్ని దీనికి అంటే ఇది ఏంటంటే 2021 వరకు ఉన్న డేటాని మాత్రం ఇవ్వగలుగుతుంది. సో గూగుల్ బార్డ్ అనేది అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే జెమినైలో గూగుల్ బార్డ్లో మనకి జెమినీ ప్రీ వెర్షన్ అలాగే జెమినీ అడ్వాన్స్డ్ వెర్షన్స్ ఉన్నాయి. మనం అడ్వాన్స్డ్ వెర్షన్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ కావాలనుకుంటే మనం ఇమేజెస్ని కూడా ఇప్పుడు చూడండి. సో జనరేట్ ఇమేజ్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ కార్ డ్రైవింగ్ త్రూ అన్ ఓల్డ్ మౌంటైన్ రోడ్ సరౌండెడ్ బై నేచర్ అని చెప్పి మనం సెట్ చేసాం అనుకోండి. ఇది ప్రాంప్ట్. సో ఈ ఇమేజెస్ మనకు వచ్చినాయి. ఓకే, అలాగే చాట్ జీపీటీలో మరి ఈ ఆప్షన్ ఉందా మనకి? సో లేదు, ఇది టెక్స్ట్ బేస్డ్ మోడల్. ఓకే, కానీ చాట్ జీపీటీ 4లో మనకు డాలీ ఉంది, కాకపోతే ఇది పెయిడ్ వెర్షన్ అప్గ్రేడ్. సో USD 20 per month. And most capable model goes to create and use GPTs, access additional tools like DALL-E, browsing, advanced data analysis and more. $20 అంటే మంత్లీ ఎంత పే చేయాలి?
సో 1600. ఇది కూడా అంతే, జెమిని కూడా అడ్వాన్స్డ్ వచ్చేసి ఇది కూడా నియర్లీ 1600 1700 పే చేయాలి. కాకపోతే ఇది 2 months ట్రయల్ పీరియడ్ ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో LLM లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోస్ రిఫర్ చేయండి.